నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. తెలుగుదేశం జనసేన ఎన్నికల సన్నద్ధతను మరింత వేగవంతం చేసేందుకు ఇరు పార్టీల అధినేతలు సిద్ధమయ్యారు. ఫిబ్రవరిలో సీట్ల సర్దుబాటుపై ఉమ్మడి ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమావేశమై చర్చించారు. ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉన్న ఇద్దరు అతి త్వరలో మరోసారి సమావేశం కానున్నట్లు తెలిసింది. వచ్చే 2-3 రోజులు సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపై చర్చించనున్న చంద్రబాబు రా కదలిరా సభలకు తాత్కాలిక విరామం ప్రకటించారు. ఇప్పటికే 17 పార్లమెంటు స్థానాల్లో రా కదలిరా సభలు పూర్తి చేసిన ఆయన ఫిబ్రవరి 4 నుంచి మిగిలిన చోట్ల నిర్వహిస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఫిబ్రవరి 4న అనకాపల్లి నుంచి పవన్ పర్యటనలు ప్రారంభిస్తారని ఇప్పటికే జనసేన సంకేతాలు ఇచ్చింది. ప్రకాశం జిల్లాలో వైకాపా రాజకీయం రసవత్తరంగా మారింది. చివరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రకాశం జిల్లా బాధ్యతలు అప్పగించే యోచనలో వైకాపా అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. ఒంగోలు అసెంబ్లీ సీటును మాజీ మంత్రి బాలినేనికి తిరస్కరించినట్లు తెలిసింది. బాలినేనిని గిద్దలూరు వెళ్లాలని వైకాపా సూచించినట్టు తెలుస్తోంది. బాలినేని కుమారుడు ప్రణీత్ రెడ్డికి ఒంగోలు లోక్సభ సీటు కూడా ఇచ్చేది లేదని సీఎం జగన్ చెప్పినట్లు సమాచారం. ఈ పరిణామంపై అసంతృప్తిగా ఉన్న బాలినేని ఎంపీ విజయసాయిరెడ్డితో సుదీర్ఘ చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఒంగోలు పంచాయతీపై తాడిపల్లిలో సీఎం వద్ద చర్చ జరిగే అవకాశం ఉందని వైకాపా వర్గాలు చెబుతున్నాయి. రాజకీయంగా ఎదుర్కోలేక షర్మిలను అంతమొందించిన ఆశ్చర్యపడక్కర్లేదని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అనుమానం వ్యక్తం చేశారు. ఈడీ అటాచ్మెంట్లో ఉన్న ఆస్తులు చేజారిపోతాయనే భయంతో వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురుకి రాసిన ఆస్తులను జగన్ పంచడం లేదని తెలిసిందన్నారు. బాబాయ్ తరహా ఘటనలు జరుగుతాయని సజ్జల నోరు జారినట్లు చెప్పిన అయ్యన్న పాత్రుడు షర్మిల భద్రత కోసం కాంగ్రెస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేయాలని సూచించారు. తనకు కూడా ప్రాణహాని ఉందని, రివాల్వర్ లైసెన్స్ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్నారని ఆయన విశాఖలో చెప్పారు. ఎస్పీ గన్మ్యాన్ ఇస్తామన్నారని తానే వద్దని చెప్పానన్నారు. తాను ఎక్కడున్నానో వారే ఒప్పందిస్తారనే భయం తనకు ఉందని అయ్యన్న పాత్రుడు అన్నారు. తెలంగాణలో గవర్నర్ కోట ఎమ్మెల్సీలు కోదండరాం, అమీర్ అలీఖాన్ ప్రమాణ స్వీకారాన్ని హైకోర్టు నిలిపివేసింది. గవర్నర్ కోట ఎమ్మెల్సీలను నామినేట్ చేయడంపై ఫిబ్రవరి 8 వరకు స్టేటస్ కో విధించింది. కొత్త ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించవద్దని తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా తమను గవర్నర్ ఆమోదించకపోవడంపై గతంలోనే దాసోజు శ్రావణ్, సత్యనారాయణ వేసిన పిటిషన్పై హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. రేపు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం ఉందని, కేసు తేలే వరకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారంపై స్టేటస్ కో విధించింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది. ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లిలో నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారని తెలంగాణ పీసీసీ ప్రకటించింది. లోక్సభ ఎన్నికల ప్రచార పర్వానికి ఈ సభ నుంచి శంఖారావం పూరిస్తామని వెల్లడించింది. ఇంద్రవెల్లి నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లపై గాంధీభవన్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సమీక్ష నిర్వహించారు. ఇంద్రవెల్లిలో అమరుల కుటుంబాలను సీఎం కలుస్తారని తెలిపారు. స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందించే కాంగ్రెస్ ప్రభుత్వ కార్యక్రమం వంటైన తర్వాత గరిటె తిప్పినట్లు ఉందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఉద్యోగ భర్తీ ప్రక్రియను భారత ప్రభుత్వం పూర్తి చేస్తే తమ ప్రభుత్వ ఘనతగా నియామక పత్రాల జారీ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం హడావుడి చేస్తోందని ఆక్షేపించారు. 2024 ఫిబ్రవరి 1న గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామని పత్రికల్లో ప్రచారం చేసిన కాంగ్రెస్ దాని నుంచి ఆశావాహుల దృష్టి మరల్చేందుకే ముందు రోజు స్టాఫ్ నర్సులకు నియామక పత్రాల జారీ కార్యక్రమాన్ని హంగు ఆర్భాటంతో నిర్వహిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం ఏడాదిలోపు 2 లక్షల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. గతంలో చెప్పినట్టు ఫిబ్రవరి 1న గ్రూప్ 1 నోటిఫికేషన్, అలాగే ఏప్రిల్ 1న గ్రూప్ 2, జూన్ 1న గ్రూప్ 3, 4 నోటిఫికేషన్లు, మార్చి 1న పోలీసు సహా ఇతర యూనిఫామ్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని హరీష్ డిమాండ్ చేశారు. నకిలీ పత్రాలతో పాస్పోర్టులు సృష్టించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నకిలీ పత్రాలతో పాస్పోర్టుల జారీకి సహకరించిన స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ఐ లక్ష్మణ్ను సిఐడి అధికారులు అదుపులోనికి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే 14 మందిని అరెస్టు చేసిన సిఐడి అధికారులు ఇప్పుడు లక్ష్మణ్ను అరెస్టు చేసి తదుపరి విచారణ కోసం హైదరాబాద్ తరలించారు. ఏఎస్ఐ లక్ష్మణ్ ప్రస్తుతం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నవీపేట్, మాక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్నాడు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ రెరా కార్యదర్శి శివ బాలకృష్ణను ఏసీబీ కోర్టు 8 రోజులు కస్టడీకి అనుమతించింది. బాలకృష్ణను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ ఏసీబీ దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు నిన్ననే వాదనలు ముగించింది. ఈ వాదనలో నిందితుడి పేరున బినామీల పేర్లపై లాకర్లు ఉన్నాయని, ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయనే విషయాలు తెలుసుకోవాల్సి ఉన్నందున కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ వాదించింది. ప్రభుత్వ ఉద్యోగ అధికారాలను దుర్వినియోగం చేసి కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టారని, ఇందులో ఎవరెవరి హస్తం ఉందో తెలుసుకోవాల్సి ఉందని ఏసీబీ కోర్టుకు వివరించింది. ఈ వాదనలతో ఏకీభవించిన ఏసీబీ కోర్టు బాలకృష్ణను 8 రోజులు ఏసీబీ కస్టడీకి అనుమతించింది. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న బాలకృష్ణను రేపటి నుంచి 8 రోజుల పాటు ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తారు.
సార్వత్రిక ఎన్నికల ముందు చివరి పార్లమెంటు సమావేశాలు రేపటి నుంచి జరగనున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ప్రసంగంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఓటాన్ బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. కొత్త పార్లమెంటు భవనంలో మొదటిసారి ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. గత సెషన్లో ఉభయ సభల్లో 146 మందిపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేయనున్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ప్రతి అంశాన్ని చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్రం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి 30 పార్టీల నుంచి 45 మంది హాజరయ్యారు. 17వ లోక్సభకు ఇవే చివరి సమావేశాలు కనుక ప్లకార్డులు తీసుకురావద్దని అన్ని పార్టీలను కోరినట్లు జోషి వివరించారు. ఇండియా కూటమి ప్రస్తుతం బ్రెయిన్ డెడ్ అయిందని విమర్శించారు. అసోంలో రాహుల్ గాంధీ యాత్రపై దాడులను ప్రస్తావించినట్లు కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ చెప్పారు. సిబిఐ, ఈడీలను కేంద్రం దుర్వినియోగం చేస్తూ ఆర్జేడీ నేత లాలు, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్లను లక్ష్యంగా చేసుకోవడంపై తివారీ మండిపడ్డారు. విపక్షాలను సంప్రదించి ఈ అంశాలను పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావిస్తామని చెప్పారు. జార్ఖండ్లో ఉత్కంఠ వీడింది. అజ్ఞాతంలో ఉన్నట్లు ప్రచారం జరిగిన ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాంచీలోని తన నివాసానికి చేరుకున్నారు. భూకుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హేమంత్ను విచారించేందుకు సోమవారం ఢిల్లీలోని ఆయన నివాసానికి ఈడీ వెళ్లింది. గత రాత్రి పొద్దుపోయే వరకు ఎదురు చూసిన సోరెన్ అక్కడికి రాలేదు. సీఎంకు చెందిన ఓ BMW కారు, 36 లక్షల రూపాయల నగదు, కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకునే అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే గత అర్ధరాత్రి హేమంత్ సోరెన్ రాంచీలోని తన నివాసానికి చేరుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే జార్ఖండ్ సంకీర్ణ కూటమి ఎమ్మెల్యేలంతా రాంచీ చేరుకోగా హేమంత్ సోరెన్ వారితో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. మనీ లాండరింగ్ కేసులో బుధవారం విచారణకు హాజరవుతారని ఈడీకి హేమంత్ సోరెన్ సమాచారం ఇచ్చినందున భవిష్యత్తు కార్యాచరణపై ఎమ్మెల్యేలతో చర్చిస్తున్నారు. కేరళలో 2 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన భాజపా నేత రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో 15 మంది నిషేధిత PFI సంస్థ సభ్యులకు మరణశిక్ష విధిస్తూ మావేలిక్కర జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది. 2021 డిసెంబర్ 19న అలప్పుజలో భాజపా ఓబీసీ మోర్చా కేరళ కార్యదర్శి రంజిత్ శ్రీనివాసన్ను హత్య చేశారు. PFI, SDPI కార్యకర్తలు రంజిత్ ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యుల ఎదుటే ఆయనను అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి అన్ని సాక్ష్యాధారాలతో అభియోగ పత్రాన్ని కోర్టుకు సమర్పించారు. ఈ అభియోగాలపై విచారణ జరిపిన జిల్లా కోర్టు కొంతకాలం క్రితమే 15 మందిని దోషులుగా నిర్ధారించింది. వీరంతా శిక్షణ పొందిన కిల్లర్ స్క్వాడ్ అని, భాజపా నేతను ఆయన కుటుంబం కళ్ల ముందే దారుణంగా చంపేశారని ప్రాసిక్యూషన్ పేర్కొంది. అరుదైన ఈ నేరంలో దోషులకు గరిష్ట శిక్ష విధించాలని కోర్టును కోరింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు నేరస్తులకు మరణశిక్షను విధించింది. ఒక కేసులో ఎక్కువ మందికి ఉరిశిక్ష పడటం కేరళలో ఇదే మొదటిసారి. సార్వత్రిక ఎన్నికలకు ముందు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ కానుకలకు సంబంధించిన తోషాఖానా కేసులో ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్కు సైఫర్ కేసులో 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. దౌత్యపరమైన సమాచారాన్ని బహిర్గతం చేశారన్న ఈ కేసులో పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి మహమూద్ ఖురేషికి కూడా 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలో తెహ్రీక్ ఇన్సాఫ్ PTI ధృవీకరించింది. ఇది బూటకపు కేసు అని, ఈ తీర్పును ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేస్తామని పేర్కొంది.